దాదాపు 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీని అట్టిపెట్టుకున్నటువంటి మాజీ ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షులు ప్రస్తుతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు. తను అసెంబ్లీ చట్టసభల్లో అడుగుపెట్టాడు, అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు, వరంగల్ రావడం జరిగింది. ప్రస్తుతం నాయన్ రాజేందర్ రెడ్డి మన దగ్గర ఉన్నారు, అని అడుగుదాం. సార్, ఎలా ఉంది? మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు, రేవంత్ రెడ్డి వెనకాలనే కూర్చున్నారు, ఏ విధంగా ఉంది? చాలా ఒక గొప్ప అనుభూతి దగ్గర దాని తగ్గ భారం కూడా, బాధ్యతలు కూడా పెరిగినాయి కదా. గత పాలకుల దయ వలన ఇవాళ రాష్ట్ర పరిస్థితి అప్పుల పాలైపోయి ఉండే వరకు చేయవలసిన పనులకు కూడా భయంతో కూడుకొని చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఏదేదేమైనా మేము ఆ లక్ష్యం మేము నెరవేరుస్తాం, చేరుతాం కూడా. చాలా ఆనందంగా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఇది గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడ్డాడు అనే ఒక ఆరోపణ, కేవలం మీరు భూ కబ్జాలపైనే దృష్టి పెడుతున్నానని చెప్పారు. అది నెరవేరే దిశగా ప్రయాణం చేస్తున్నారా? మేము అన్నది ఫస్ట్ డెవలప్మెంట్ గురించి, ఫస్ట్ కాజ్ అవుటర్ మాస్టర్ ప్లాన్ గురించి. మాస్టర్ ప్లాన్ తర్వాత ఎవరెవరు కబ్జాలు పెట్టిందో వాళ్ళందరూ తిరిగి ఇవ్వమని చెప్పి డేట్ పెట్టినాం. దానికి ఇంకా సమయం ఉన్నది కదా. ఈయన ఏడన తప్పని చట్టరీత్యా చర్య తీసుకోబడతాయనేది క్లియర్ అన్న ఎటువంటి డౌట్ లేదు, మీకు అనుమానం కూడా లేదు. సో అంటే ఇంత విజయాన్ని మీరు చేకూర్చుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వరంగల్ ఉమ్మడి జిల్లా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? మాస్టర్ ప్లాన్ ఒకటి, డబుల్ బెడ్రూమ్స్ ఒకటి, ఈ గతంలో వెనుకబడిపోయిన పనులను కానీ, ఇప్పుడు నాలాలు, కుంటలు, చెరువులు, కబ్జాలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు. కుట్రలు ఇట్లా తేలే ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి పరిష్కారం త్వరలోనే, కాకపోతే ఎక్కువ సమయం కూడా తీసుకోము. చాలా ఉన్నాయని చెప్పేది వంక పెట్టి ఒక్కొక్కటి తీసుకునేది ఏం లేదు. అవసరమైతే రాత్రి పగలు కష్టపడైనా వాటి మీద తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటాం. వాస్తవానికి కూడా పార్టీలు మారిన వాళ్ళు చాలామంది చట్టసభకు రాలే, పంపించిన ఇళ్ళకి పంపించిన గుర్తు చేసుకొని చూడండి, ఒకసారి తిరిగి చరిత్ర తిరిగేయండి. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వ్యక్తులను చూడండి. అదే కాదు, అది సరిపోదు. మీరు ఏ నమ్మకం బాధ్యత అయితే పెట్టి ఓటేసిండ్రో ఆ పార్టీలో ఉండండి, లేదంటే రాజీనామా చేసేది. చూడొచ్చు, ఏదైతే ఒక పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాల కోసం ఎన్నేళ్ళైనా పనిచేయాలి. పనిచేసినప్పుడు కష్టపడ్డ వారికి పదవులు దానంతట అవే వస్తాయి. తను ఏదైతే విప్పు కావాలని తన కోరిక లేదు, కానీ తను 35 ఏళ్ల రాజకీయ జీవితంలో చట్టసభల్లో అడుగుపెట్టాడు. దాంతో తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతం అయితే విప్పుకు సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి అయితే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తూనే, మరోపక్క విశాల్ గురించి తన అబ్బాయి ఈ విజయాల్లో తను లేడు అన్న విషయాన్ని అడగడం నాయన్ రాజేందర్ రెడ్డిని అడిగితే, ఆ విషయాలను వదిలేయండి, ఇప్పుడు ఎందుకు ఈ సంతోషకరమైన విషయంలో తన కొడుకు లేదని బాధ చెప్పకనే చెప్తున్నాడు నాయన్ రాజేందర్ రెడ్డి. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.